హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మా ఛానల్ ఇదివరకు కనుక సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మేము ఈరోజు ఏకాదశి పండుగ కోసం 1 కిలో పిండి తీసుకొని దానిలో నువ్వులు, అలాగే పల్లీలు, ఉల్లిగడ్డలు, ఎల్లిగడ్డలు అన్నీ మిక్స్ వేసుకొని పిండిని కలుపుకుంటున్నామండి. నేనైతే పిండిని కలుపుకోవడానికి ముందుగా దీనిలో ఉప్పు, కారం అన్నీ వేసుకొని కొంచెం నూనెను వేడి చేసుకొని అలాగే నీళ్ళను కూడా వేడి చేసుకున్నా. ఈ నూనెను వేడి చేసుకొని పోసుకోవడం ఎందుకంటే ఇది పిండి మంచిగా గుల్లగా ఉండి మనకు మంచిగా వస్తాయి, అప్పాలు పొంగుతాయి. అందుకే దాన్ని తీసుకున్న. దీనిలో తగినంత కారం, ఉప్పును కూడా వేసుకోవాలి. ఈ కారం వేసుకున్న తర్వాత మనము ఈ వేడి నూనెను పోసుకోవాలి. వేడి నూనెను పోసుకుంటే నూనెలో కారం మంచిగా అట్లాగా చూడండి పొంగినట్టు మంచిగా ఉడికిపోతుందండి. చాలా మంచిగా వస్తాయి గుల్లగా అప్పాలు. మనం ముట్టుకుంటేనే, నోట్లో వేసుకుంటేనే కరిగిపోయేలాగా ఉంటాయండి. ఇలా ఈ నూనె పోసుకున్న తర్వాత మనము ఒకసారి స్పూన్తో కలుపుకోవాలి. అది వేడి నూనె కనుక చేతి పెట్టదు తొందరపడి. ఇలా ఒకసారి స్పూన్తో కలుపుకున్న తర్వాత నేను నీళ్ళను కూడా వేడి చేసుకొని పెట్టుకున్నా. ఆ వేడి చేసుకొని పెట్టుకున్న నీళ్ళను కూడా ఒక్కసారి కాకుండా కొంచెం పోసుకొని కలుపుకోవాలి. ఎందుకంటే ఒకటేసారి పోసుకుంటే మెత్తగా అవుతుంది కదా మనకు పిండి. అందుకే అలా మొత్తం కలుపుకున్న తర్వాత వేడి నీళ్ళు పోసుకొని అలా కొంచెం కలుపుకొని ఉంచుకోవాలి. మనం చేసుకునేటప్పుడు మాత్రమే కొంచెం పిండిని నీళ్ళు కలుపుకుంటూ దాన్ని మనం ఎంతైతే ముద్ద పిసకడానికి ఈజీగా ఉంటుందో అంతనే పోసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు వేడి నీళ్ళు కూడా పోసుకోవాలి. చూడండి, ఇలా పోసుకుంటూ కలుపుకోవాలి. ఒకసారి కూడా పోసుకుంటూ పిండి ముద్ద అయ్యే అవకాశం ఉంటుంది కదా, అట్లా పోసుకొని మనకు తగినన్ని ముందుగా నేను కొన్ని ఎక్కువ వేడి చేసుకొని పెట్టుకున్నా. కానీ ఇలా మంచిగా ఉప్పు, కారం, నూనె పోసినాం కదా, అన్నీ కలిసేటట్టు పొడిగా మెత్తగా కాకుండా కలుపుకొని పెట్టుకొని మనము కొంచెం కలుపుకోవాలి. మీరు ఎలా చేసుకుంటారో, మీరు చేసుకునే విధానం కూడా ఒకసారి నాకు చెప్పండి. నేను చేసుకునే విధానం మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలా మంచిగా కలుపుకోవాలి. స్పూన్తోనే కలుపుకోవాలి. నేను కరివేపాకు కూడా వేసుకున్నా. కొందరు గారెలాకు కూడా వేసుకుంటారు. మీకు నేను ఇదివరకు చెప్పినా కానీ నేను వేయలేదు ఈరోజు. ఇలా పొడిగా ముందుగా కలుపుకొని పెట్టుకొని మనం కొంచెంగా అప్పాలు ఒత్తుకునే ముందు కొంచెం కలుపుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే చాలాసేపు అయితే పిండి మెత్తబడి అప్ప దొడ్డుగా వస్తుంది. అందుకే ఇలా ఫస్ట్ మాత్రం కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇలా మంచిగా నూనె పిండికి పట్టేంత వరకు పొడిగా ఫస్ట్ కలుపుకోవాలి. కలుపుకుంటేనే మనకు నువ్వులు, పల్లీలు వేసుకున్న పప్పును కూడా వేసుకుంటారు కొందరు. కానీ నేను మాత్రం నువ్వులు, పల్లీలు మాత్రమే వేసుకొని కలుపుకున్నా. ఇంకా కొన్ని నీళ్ళు కూడా పోసుకొని మనము ఇలా పిసుకొని పక్కన పెట్టుకోవాలి. కొంచెంగా చేసుకోవాలి. మేమైతే కట్టెల పొయ్యి మీద చేసుకున్నాము. మీరు ఎలా చేసుకుంటారో చెప్పండి. మాకు బయట పొయ్యిని పెట్టుకొని ఇలా ముక్కుట్లో నూనె పోసుకొని నూనె వేడయ్యాక మేము అప్పలు ఒత్తుకొని వేసుకుంటాం. ఇలా ముందుగా నూనె కాలిందో లేదో కొంచెం పిండిని వేసుకొని చూసుకున్నానండి. అందుకే ఒకేసారి మనం గారెలు దాంట్లో వేస్తే మనకు నూనె కాలింది తెలియదు కదా. ఇలా వేసుకొని చూస్తే మనకు మనం వేసింది పైన తేలినట్టయితే మనకు నూనె మంచిగా వేడైనట్టు అండి. ఇలా నూనె వేడైన తర్వాత మనము ఒత్తడానికి రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని వేసుకొని నూనెలు ఎన్ని సరిపోతాయి అన్నీ వేసుకొని అలా తీసేసుకోవాలండి. ఇప్పుడు నూనె వేడైనట్టే మేము అప్పాలు చేతితో కాకుండా మిషన్ మీద ఒత్తుకుంటున్నామండి. చేయి మీద ఒత్తుకునే అంత ఓపిక లేదు. అందుకే ఈ రోజుల్లో అందరూ మిషన్ మీద ఒత్తుకున్నారు. కానీ మీ చిన్నపిల్లలు అప్పుడైతే మంచిగా చేతి మీద రౌండ్గా ఒత్తుకునేది. ఇప్పుడు మాత్రం ఇలా పిండిని కొంచెం ముద్దలుగా చేసుకొని ఇలా పై ఒక్కసారి ప్రెస్ చేసి దాన్ని మంచిగా సాఫ్ట్గా నున్నగా రావాలంటే రౌండ్గా ఇలా ఒకసారి చేతులతో కవర్ పైన వేసుకొని ఇలా మనం ఒక క్లాత్ వేసుకోవాలి. క్లాత్లో వేసుకుంటాం కదా, వేసుకున్నాక ఒక 4-5 అయిన తర్వాత మనము ఆ నూనెలో వేసుకుంటే మనకు అప్పాలు చాలా మంచిగా వెంట వేసుకుంటే బాగుంటుందండి. అలా ఒక్కసారి వెతుక్కొని కూడా పెట్టుకోవద్దు. మనకు ఒక 2-3 నిలువ ఉండేలా మనము ఒత్తుకుంటూ వేసుకోవాలి. ఒకరు ఒత్తుకొని ఒకరు కాల్చుకుంటే చాలా బాగుంటాయి. చూడండి, అవి చూడడానికి ఎంత బాగా పొంగినాయి. ఇట్లా ముట్టుకుంటే కరకరలాడితే నోట్లో వేస్తే కరిగిపోయేలాగా వచ్చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.